ఓం నమ శివాయ. శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర పారాయణలో భాగంగా ఈరోజు 61వ శ్లోకం. ఈ శ్లోకాన్ని చివరి వరకు వినండి. పంచప్రేత సనాసీన పంచబ్రహ్మస్వరూపిణి చిన్మయీ పరమానంద విజ్ఞాన ఘనరూపిణి. శ్లోకం యొక్క అర్థం: పంచప్రేత సనాసీన అంటే పంచ అంటే 5, ప్రేత అంటే చలనం లేని శరీరం అంటే జీవం లేని వస్తువు, ఆసన సింహాసనం, ఆసీన అంటే కూర్చున్నటువంటిది అంటే 5 ప్రేతలపై సింహాసనంగా కూర్చున్నటువంటిది. ఈ 5 ప్రేతాలు జీవం లేని దేవత స్వరూపాలు. అవేంటంటే బ్రహ్మ సృష్టి, విష్ణు స్థితి, రుద్రుడు అంటే పరమేశ్వరుడు సంహారం, ఈశ్వరుడు తిరోభావం అంటే మాయ, సదాశివుడు అనుగ్రహం అంటే కృప. ఈ 5గురు దేవతలు ఆమె శక్తి లేకుండా ప్రేతాలు అంటే జీవం లేని శరీరాల్లాంటి వారు. ఆమె శక్తి చేతనే వారు సృష్టి స్థితి లయ మొదలైన పనులను చేస్తారు. అందుకే ఆమె పంచప్రేత సనాసీన అంటే పంచబ్రహ్మలపై సింహాసనంగా కూర్చున్నటువంటి దేవి. పంచబ్రహ్మ స్వరూపిణి అంటే ఈ 5గురు దేవతలే పంచబ్రహ్మలు అని అంటారు. ఏంటంటే బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివ. ఆమె ఆ 5గురి ఆత్మస్వరూపం అంటే వారందరిలో ఉన్నటువంటి పరమశక్తి. చిన్మయి అంటే చైతన్యం జ్ఞానం సజీవతత్వం. ఆమె స్వరూపం చైతన్యమే, సత్య జ్ఞానానంద రూపిణి. ఆమె పరమానంద అంటే ఆమె స్వరూపం స్వయంగా పరమానందమే. విజ్ఞాన ఘనరూపిణి అంటే ఆమె జ్ఞానమంతా ఘనమైన రూపంలో నిండి ఉన్నది. విజ్ఞాన స్వరూపిణి ఆమె పంచబ్రహ్మ దేవతలపైన సింహాసనంగా కూర్చున్నటువంటి పరమాత్మ స్వరూపిణి. ఆమె శక్తి లేకుండా బ్రహ్మ విష్ణు శివ ఈశ్వర సదాశివులకే చలనం లేదు. ఆమె చైతన్యమే పరమానందమే, పరిపూర్ణ విజ్ఞాన రూపిణి. ఈ శ్లోకం దేవిని సర్వశక్తికి మూలమైనటువంటి పరమాత్మగా చూపిస్తుంది. ఆమె లేకుండా దేవతలకే శక్తి లేదు. ఆమె చైతన్యం ఆనందం జ్ఞానం ఇవన్నీ కలిపి సర్వ సృష్టికి మూలం. అందుకే ఆమెను పంచప్రేత సనాసీన అని పిలుస్తారు. అన్ని దేవతల కంటే పై స్థాయిలో ఉన్నటువంటి ఆ పరాశక్తి లలితా త్రిపుర సుందరి దేవి. మీ అందరికీ ఈ శ్లోకం నచ్చిందా? నచ్చినట్లయితే వెంటనే నా యొక్క వీడియోని లైక్ చేయండి. అలాగే మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మరిన్ని